Hi, I'm Dr. Sai Raghavi, public health dentist practicing in Partha Dental Hair and Skin Clinic. సో, ఈరోజు మనం ఏం విషయం తెలుసుకుందామనంటే, ఇప్పుడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అయిపోతుంది. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత క్యాప్ ఎందుకు వేయించుకోవాలని చెప్పని చాలామంది పేషెంట్స్ తరచుగా అడుగుతూ ఉంటారు. అది ఎందుకు వేయించుకోవాలి? ఎలాంటి టైప్ ఆఫ్ క్యాప్ వేయించుకుంటే మనకి మంచిది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. రూట్ కెనాల్ చేసిన పంటికి బ్లడ్ సప్లై, నర్వ్ సప్లై అనేది తగ్గిపోతుంది. సో, అందువల్ల ఆ పన్ననేది వీక్ అయిపోయి బ్రిటిల్ అయిపోతుంది. ఇంకా ఏమైనా దానిపైన కొరకడం కానీ, ఏమైనా చేసినా గానీ ఈజీగా ఫ్రాక్చర్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో, ఇది తగ్గించడానికి అండ్ మనం ఆ పంటిని కాపాడడానికని చెప్పి, ప్రొటెక్ట్ చేయడానికని చెప్పని మనం క్యాప్ అనేది పెడతాము. ఆ రూట్ కెనాల్ చేసిన పంటి పైన. ఇంకా ఈ క్యాప్ అనేది ఏంటంటే, ఆ టూత్ యొక్క డ్యూరబిలిటీని కూడా పెంచుతుంది. ఇంకా క్యాప్స్ అన్నాక చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాప్స్ ఉంటాయి. లైక్ మెటల్ సెరామిక్ క్యాప్స్, జిర్కోనియా క్యాప్స్ అలా. ఇంకా మెటల్ సెరామిక్ క్యాప్స్ అనేవి ఎందుకు యూజ్ చేయకూడదు అనంటే, లైక్ మేజర్ డిసడ్వాంటేజెస్ ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ మీరు మెటల్ సెరామిక్ క్యాప్ కానీ పెట్టించుకున్నారనంటే, ఇన్ ఫ్యూచర్‌లో ఎప్పుడైనా మీరు ఎంఆర్ఐ స్కానింగ్ అలాంటివి తీయించుకోవాలనుకున్నప్పుడు, ఆ మ్యాగ్నెటిక్ రేడియేషన్ వల్ల ఈ మెటల్ క్రౌన్స్ అనేది మీ నోట్లో ఉండడం వల్ల అది చాలా ప్రాబ్లమ్స్ అవుతాయన్నమాట ఆ టైంలో. సో, రాదర్ దాన్ మెటల్ క్యాప్స్‌ని మీరు చూజ్ చేసుకోవడం కంటే గూడా జిర్కోనియా క్యాప్స్‌ని చూజ్ చేసుకోవడం చాలా బెస్ట్.